ఈరోజు ఒక అన్యుని రక్షించడానికే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద సంఘ పెద్ద, ప్రతి గ్రామాన్ని రక్షించడానికి ప్రతి చర్చిలో ఉన్నవాడు. సో ఈరోజు గ్రామం ఒక 10,000 మంది ఉంటే సుమారుగా ఒక 30-40 చర్చెస్ ఉంటున్నాయి. ఈ 30-40 చర్చెస్లో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ మిషనరీలను ఆదర్శంగా తీసుకుని, అపోస్తలుల బోధనా విధానాన్ని తీసుకుని, ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి వీళ్ళు వేసిన ఈ మార్గంలో గనక వీళ్ళు ముందుకు నడవగలిగితే గనక అసలు ఈ విగ్రహాలు అర్పించడం, తినడం, జై కొట్టడం ఇదంతా అసలు ఎన్నికలేని విషయం. అవును, దీన్ని ఎవడో పట్టించుకోవడం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలి అని అంటే, ఎలా బ్రతకాలి అని అంటే, మన పూర్వీకులు, మన పెద్దలు వేసిన విధానాన్ని బట్టి ప్రతి చర్చ్ కూడా, ప్రతి విశ్వాసి, ప్రతి పెద్ద కూడా ఈ విధానాన్ని అవలంబించినప్పుడు అన్యులకి మనం అంటే గౌరవం పెరుగుద్ది. వాళ్ళని మనం గౌరవించడం అంటే ఇది, వాళ్ళని మనం ప్రేమించడం అంటే ఇది. వాళ్ళ విశ్వాసాలకు జై కొట్టడం కాదు, వారి విశ్వాస సంబంధమైన వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం కాదు. తమిళనాడులో పెద్ద అయినా అన్ని జనులు రక్షించడం కొరకట భోగిమంట వేసేసాడు, సంక్రాంతి పండుగ చేసేసాడు తమిళనాడులో. ఇది మన స్టేట్లోనే కాదు, తమిళనాడులో మనం చూస్తుంటే ఇంకా చాలా భయంకరమైన కల్ట్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం ఏం చెయ్యాలి ఒక మిషనరీగా అని మనం ఆలోచించినప్పుడు, యాజ్ ఎ క్రిస్టియన్గా మేము చేసే పరిచర్యలో మా ద్వారా కూడా దేవుడు ఇలాంటి ఒక మంచి కొన్ని కార్యక్రమాలు మా చర్చ్ ద్వారా కూడా దేవుడు ప్రారంభించడం జరిగింది. మేము ఇదే మోటివ్తో వర్క్ చేస్తున్నాం, అన్ని జనులను రక్షించడానికి, వాళ్ళని ప్రలోభ పెట్టడానికి కాదు, కానీ ప్రేమ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్తారు, కుడివైపున ఎడమవైపున ఈ గొర్రెలు మేకలు ఉన్నప్పుడు తీర్పులో ఆయన అడిగిన ప్రశ్న, రే నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు అని అడిగినప్పుడు మన చర్చ్ ద్వారా మనం చేసిన కొంత చారిటీ ఉండాలి. అవును, అందుకే మేము ఆ మిషనరీ భావాలు కలిగి మా చర్చ్ ద్వారా మేము చేసే పని ఏంటనంటే, మా ఊర్లో ఇప్పటి వరకు మిషనరీలు ఏం చేసాయనంటే చర్చి కట్టారు, హాస్పిటల్ కట్టారు, అలాగే స్కూల్ కట్టారు. అవేర్నెస్ కోసం చర్చు ఆత్మీయని రక్షించడానికి, అలాగే శరీరాన్ని రక్షించడానికి హాస్పిటల్, జ్ఞానం కొరకేమో చదువు చెప్పడానికేమో స్కూల్ కట్టారు. ఆ కాలంలో అవసరతలు కాబట్టి. అలాగే ఈ కాలంలో కూడా ఆ భావజాలంతో మనం వెళ్ళగలిగితే దేవుడు మా చర్చ్ ద్వారా కూడా, మరి అది సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ముఖస్తుతి కొరకు కాదు. సుమారు ప్రతి నెల మా చర్చ్ ద్వారా, దొల్లలో ఆ ప్రాంతంలో మా చర్చ్ ద్వారా సుమారు ప్రతి నెల ఒక హోమియో మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నాం. సుమారు ఒక 200 మంది, 180 నుండి 200 మందికి ఆ రోజు మా మిత్రులు వడ్లమూరులో ఉంటారు, ఆయన బిఈఎంఎస్ వీర్రాజు గారు, డాక్టర్ బి వీర్రాజు గారు అని, ఆయన కూడా క్రైస్తవ భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన ఈ విధానాలు ఆయన మాకు మాట ఇచ్చారు, మనం చేద్దాం బ్రదరు అన్నప్పుడు, మాకు ఈ థాట్ ఉంది బ్రదరు మీరు రావాలన్నప్పుడు ఆయన వస్తానన్నారు. చాలా దేవుడు గొప్పగా ఆయన వాడుకుంటున్నారు. ఆయన మాకు డేట్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మొదటి ఆదివారం కానీ రెండవ ఆదివారం కానీ, రేపు ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి 8వ తారీఖు మా చర్చిలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంది. 2024 జనవరి నుంచి మేము దీన్ని స్టార్ట్ చేసాం. అంటే సుమారు 180 నుంచి 200 మందికి మేము మెడిసిన్ ఇస్తున్నాం, హోమియో మెడిసిన్ ఇస్తున్నాం. ఈ హోమియో మెడిసిన్ దగ్గర మన వాళ్ళు, క్రైస్తవులైన వాళ్ళు, మా చర్చ్ వాళ్ళు కావచ్చు, లేదా ఇతర క్రైస్తవులైన వారు ఒక 100 మంది వరకు తీసుకుంటుంటే, సుమారు మరొక 100 మంది వరకు ఆ చుట్టుపక్కల ఉన్న అన్యులు వస్తున్నారు మా చర్చికి. ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాల్లో ఉన్న వారు వస్తున్నారు. మేమేం చెప్పామనంటే, మా విశ్వాసం ప్రకారంగా మీరు ఊరకనే మందు తీసుకుని వెళ్ళిపోతే అది మా విశ్వాసం కాదమ్మా, మీరు ఉదయాన్నే రావాలి, అక్కడ ఓపీ రాయించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి, వాక్యం వినాలి, మధ్యలో మేమే భోజనం పెడతాం మీకు. కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి రాగానే మీకు చూసి పంపుతాం అని అన్నప్పుడు, అవకాశం ఉన్నోళ్ళు, వీలు కలిగిన వాళ్ళు ఇంచుమించు 100 మందిలో ఒక 30 మంది వరకు వస్తున్నారు ఆ సండే రోజు. వాళ్ళు వాక్యం వింటున్నారు. వాళ్ళ వాక్యం విన్న తర్వాత మనం భోజనం పెడుతున్నాం, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం, భోజనం పెట్టి ప్రార్థన చేసి డాక్టర్ గారు రాగానే మెడిసిన్ ఇచ్చి పంపుతున్నాం. సుమారు దీనికి మనకు అయ్యే ఖర్చు లోకల్గా ఈరోజు ఆ వైద్యానికి ఒక్కొక్కరిని ఒకవేళ బయట హాస్పిటల్కి పంపితే, హోమియో హాస్పిటల్కి 700 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. 700 నుంచి ఇప్పుడు 100 మందికి మనం ఎంత ఖర్చు పడుతుందంటే సుమారు 70,000 రూపాయలు ఖర్చు పడుతుంది.
మనకి ఎంత అవుతుందన్నది సెకండరీ. మన ఈ చిన్ని సహవాసం ద్వారా సుమారు అందరం పోగైతే 130, 140 మంది దాకా మొత్తం అన్ని కుటుంబాలు వస్తాయి, 150 మంది. ఈ చిన్ని సహవాసం ద్వారా, ఈ 150 మంది కలిగిన ఈ చిన్ని సహవాసం ద్వారా ఒక మెడికల్ క్యాంపు ఒక గ్రామంలో మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ సహవాసం కానీ ఆ పరిచర్య మీద కానీ వ్యతిరేకత ఎక్కడ వస్తుంది? అవును. ఒక అన్యుడు ఇది నువ్వు నాకు జయ కొడతావా, ఒక అన్యుడు నువ్వు నాకు నేను తింటావా అని మనల్ని ఎందుకు బలవంత పెట్టడానికి చూస్తాడు? మనం ఎప్పుడైతే ఈ చారిటీ ఎప్పుడైతే వాళ్ళకి చేయడం మొదలు పెడతామో ఆ ప్రేమను వాళ్ళు పొందుకుంటున్నారు. సో మన మీద గౌరవం పెరుగుద్ది, మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఎలా చేస్తున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామో, దెన్ ఆ రోజు కదా యేసుక్రీస్తు వారు లేదా పరిశుద్ధాత్ముడు వాళ్ళ పనిచేయడం మొదలు పెడతాడు. ఆ రోజు కదా వారి హృదయాలు తెరపడదు. అప్పుడు కదా దేవుడు ఆకర్షించుకుంటాడు. ఆ మిషనరీలు అంటున్నారు అదేమో ప్రలోభ పెడుతున్నారు అంటున్నారు. బైబిల్ చెప్తుంది అది ప్రేమ అంటుంది. అది ప్రలోభం కాదు, అది ప్రేమించడం. అది క్రీస్తు ప్రేమ. అది నేను ఆకలితుంటివి నాకు భోజనం అంతే. మనం సూత్రం మీదే మనం మార్చడం కొరకు మనం చెప్పట్లేదు. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళ ప్రలోభాలు అనుకున్నారు. నిజంగా దానికే వాళ్ళు మారిపోతే దేవుడు ఆటలకు పొమ్మంటాడు. అది నిజమైన మారు మనసు కాదు, నిజమైన పుట్టుక రీబర్తే కాదు. ప్రభువే అన్నాడు కదా, మీరు రొట్టెల కొరకు నా దగ్గరికి రాకుండా ఆయన అన్నాడు. సో అది నిజంగా ప్రలోభ పెట్టి మార్చేస్తే గనక అది ఖచ్చితంగా బిబిలికల్ గా రాంగ్. మనం ప్రేమను చూపిస్తున్నాం, మార్చుకోవాల్సింది దేవుడు. కానీ మన బాధ్యత ఏంటి అని అంటే చారిటీ చెయ్యండి. మన బాధ్యత అది. ఎస్, మనం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి పెంచాలి. నేను అదే అన్నా, ఒక గ్రామంలో ఒక చర్చి కాదు, ప్రతి గ్రామంలో ప్రతి చర్చ్ ఈ చారిటీలో ముందుంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు విజయవాడ వరదలు, ఇప్పుడు మనం అనుకున్నాం ఆల్రెడీ నెక్స్ట్ వీక్ మనం చేద్దామని. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి చర్చ్ ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో, కరోనా టైంలో కానివ్వండి, ఇలాంటి భయంకరమైన విపత్తుల్లో ప్రతి చర్చి చారిటీని చేయగలిగితే గనక ఖచ్చితంగా అన్యుల్ని రక్షించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ను మనం వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనకే ఈ ప్రసాదాలు తింటారా, బొట్టెట్టుకుంటారా, ఇలాంటివి రావు. ఎందుకు రావు అని అంటే మన ప్రేమను వాళ్ళు పొందుకుంటున్నారు కాబట్టి. ఈ రోజు వచ్చే ఈ కానుకలన్నీ ఈ లగ్జరీ సేవకులు సుఖాలకు వాడుతున్నారు. ఈ కానుకలన్నీ బ్యాంకుల్లో వేసుకుంటున్నారు. ఈ కానుకలన్నీ కూడా ఈ లగ్జరీ సేవకులు భయంకరమైన కార్యాలు వాళ్ళకి చేసుకోవడానికి, వాళ్ళ అందాలకి, వాళ్ళ మేకప్లకి, వాళ్ళ సూట్లకి, వాళ్ళ కోట్లకి, వాళ్ళ కార్లకి, ఈ వచ్చే ఈ కానుకలన్నిటిని వాళ్ళ సెల్ఫ్ కొరకు వాళ్ళు ఆడుకుంటున్నారు, చారిటీ కొరకు వాడట్లేదు. సో క్రిస్టియానిటీ మీద ఎగైనెస్ట్ వ్యతిరేకత పెరిగింది. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతామో ఒక అన్యుడు మనల్ని గౌరవిస్తాడో, అది భయంకరమైన మతోన్మాదం టైంలో మిషనరీలు చేసి చూపించే. ఈరోజు అదే మనం ఫాలో అవుతే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిజంగా ఎవరైనా సువార్తకు వచ్చినప్పుడు కూడా గౌరవిస్తారు, యేసుక్రీస్తు వరకు ప్రకటించుకుంటున్నారు. ఎందుకంటే మన వల్ల లబ్ధి పొందారు కాబట్టి. ఈరోజు ఈ చారిటీ అన్నదే అంతరించిపోయింది, ఎక్కడ లేదు చారిటీ. ఎప్పుడైతే చారిటీ లేదో ఖచ్చితంగా మనం వచ్చేటప్పుడు వ్యతిరేకత ప్రారంభమవుతాయి. సో ఈ పరిస్థితులన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. మన వాళ్ళు ఏం చేశారనంటే జై కొడితే పోద్ది కదా అని అనుకుంటున్నారు. నిజంగా జై కొడితే పోతే ఆ ప్రమాదం ఎంతవరకు పోద్దో తెలియదు, కానీ ముందు రక్షణ పోద్ది. అంటే ప్రేమించడం అంటే జై కొట్టడం కాదు, పరిచయం. ప్రేమించడం అంటే ప్రభు చూపినట్టుగా